సాధారణంగా సినిమా షూటింగ్స్ అప్పుడు కొన్ని రకాలైనటువంటి సన్నివేశాలలో నవ్వు తెప్పించేటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు వారికి స్వచ్ఛందంగా నవ్వు రాదు. అటువంటి సన్నివేశాలను విజయవంతం చేయడానికి కొన్ని రకాల పద్ధతులను పాటిస్తారు. అవేమిటో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూద్దాం. మనం ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాయువును పీలిస్తే చాలు. కొన్ని గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. అదే నైట్రస్ ఆక్సైడ్ N2O. ఈ నవ్వు వాయువును కనుగొన్నటువంటి వ్యక్తి హంఫ్రీ డేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకంగా ఇది ఒక మత్తుమందు లాంటిది. ఎలాగంటే దీనిని పీల్చినప్పుడు ఉన్నట్లుండి టెన్షన్స్ నుండి డిప్రెషన్స్ నుండి బయటపడి కొద్దిసేపు వరకు హాయిగా నవ్వుకోవచ్చు. హంఫ్రీ డేవి 1778వ సంవత్సరంలో డిసెంబర్లో ఇంగ్లాండ్లోని పెన్యాన్స్లో జన్మించడం జరిగింది. ఆయన తండ్రి పేద వడ్రంగి. అందువల్ల ఇంటి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లోనే ఆయన చదువు సాగింది. అయినా చిన్నప్పటి నుండి సైన్స్ అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. శ్రద్ధ కూడా చూపించేవాడు కాదు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఒక ఫార్మసిస్ట్ దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి లైబ్రరీలో అనేక పుస్తకాలను విపరీతంగా చదువుతుండేవాడు. ఆ సందర్భంలోనే పేరొందినటువంటి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, వారి ఆవిష్కరణలు చదివాడు. ఆ ప్రేరణతో డేవి రసాయన శాస్త్రంపై ఇష్టాన్ని పెంచుకుని ఆ దిశగా పయనం చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పరిశోధనలు చేశాడు. 1799వ సంవత్సరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి లాఫింగ్ గ్యాస్ను కనుక్కున్నాడు. అంతేకాకుండా ఎలక్ట్రోకెమికల్ టెక్నిక్ సాయంతో పొటాషియం, సోడియంను కూడా కనుక్కున్నాడు. అప్పటికే డేవీకి 30 ఏళ్ళు. అంతేకాకుండా 2 కర్బన కడ్డీల మధ్య విద్యుత్తును పంపి ఉజ్వలమైనటువంటి వెలుగుని సృష్టించవచ్చు అని హంఫ్రీ డేవి చెప్పడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి సేఫ్టీ ల్యాంప్ని కూడా డేవి రూపొందించాడు. దీనితో హానికరమైనటువంటి వాయువులు ఉన్నప్పుడు మాత్రం ఈ సేఫ్టీ ల్యాంప్ అనేది ఇంకొక రంగులో వెలగడం జరుగుతుంది. ఈ విధంగా గనుల్లో పనిచేసే వాళ్ళు సురక్షితంగా వారి యొక్క పనిని చేసుకునే విధంగా ఈ సేఫ్టీ ల్యాంప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ లాఫింగ్ గ్యాస్ను ఎక్కువగా ఉపయోగించకూడదు. దీనిని ఉపయోగించేటప్పుడు గదిలో ఉండేటువంటి గాలి వెంటిలేటర్ ద్వారా కానీ లేదా గదిలోని లోపలి గాలి అనేది బయటకు కూడా సరఫరా అవుతూ ఉండాలి, లేదా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీస్కు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.